ఇలాగా ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా మన చంద్రవారి చాటినవాడి బోనాలు ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. చాలా వరకు మన హిందూ యువకులకి అసలు ఈ బోనాల పండుగ ఎందుకు చేసుకుంటాం, బోనాల పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము ఎవరికి కూడా తెలియదు. తెలుసా ఎవరికైనా? ప్రత్యేకంగా ఇవాళ ఉన్న యువకులకి అసలు తెలియదు బోనాల పండుగ ఎందుకు చేస్తామని. ఇప్పుడున్న యువకులకి బోనాల పండుగ అంటే తాగాలే ఆడాలి, ఇదే ఒక కాన్సెప్ట్ యువకులకి మైండ్లోకి వస్తుంది. కానీ యువకులకి అదేవిధంగా వచ్చే జనరేషన్కి ఒక్కటే నా రిక్వెస్ట్ చేస్తున్నాను, బోనాల పండుగ అంటే మనం అమ్మవారికి పూజ చేస్తాం. దేని గురించి? ఈ సంవత్సరం మంచి వర్షం పడాలి, ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా రోగాలు రాకూడదు, మేమందరం మంచిగా ఉండాలి. అమ్మవారికి మనము బోనాలు పెట్టి పూజ చేసి అమ్మవారికి మనం కోరుకుంటాం. దానికి బోనాల పండుగ అంటారు. అదేవిధంగా ఈ బోనాల పండుగ ఇవాళ రేపు కాదు, 1813లో ఒక ప్లేగ్ యొక్క రోగం వచ్చింది. మనం కరోనా రోగం చూస్తున్నాం కదా, కరోనా రోగం కన్నా చాలా ఘోరం రోగం ఒకటి వచ్చింది, ప్లేగ్. అంటే పొద్దుగల ఒక మంచి ఉంటే సాయంత్రం చనిపోతాడు. అట్లాంటి ఒక చాలా డేంజర్ ఒక రోగం వచ్చిన తర్వాత డైలీ ఇంకొక సాగు అవుతుంది. ఏం చేయాలి? అమ్మవారికి అప్పుడు పూజ చేసినాం, అమ్మవారికి అప్పుడు బోనం పెట్టినారు, అమ్మవారికి అప్పుడు అన్నం తయారు చేసి పెట్టినారు. అప్పుడు ఆ రోగం ఖతమైంది. అప్పటి నుంచి ఇప్పుడు అంటే 212 సంవత్సరాల నుంచి ఈ బోనాలు ఉత్సవాలుగా మనం చేస్తున్నాం. అందుకోసం యువకులలో ఒక మాట యాదకోండి, ఇది మన సంస్కృతి. బోనాల పండుగ వేరే రాష్ట్రంలో జరగదు, మన తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్లోనే చాలా వైభవంగా బోనాల పండుగ మనం చేసుకున్నాం. అందుకోసం ఈ పండుగ కానీ మన సంస్కృతి కానీ కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందూకి ఉంటుంది. జై శ్రీరామ్.